సరిపోతుంది. హైదరాబాద్ సపోర్ట్ అస్సలు సరిపోతుంది. ఎస్పీ పాలెం సార్కి వినిపిద్దామా? ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బయట నా పేరు అనిల్, నేను బిఎన్ఎన్టీ నుంచి వస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్ సంధ్య మేడం అండ్ ఆంజనేయులు రాసుమూరి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై ఎల్ఓఎస్ అందరికి, అప్ టు ఎస్పీ పాలెం సార్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది రికగ్నేషన్, ఎలా అనిపించింది? మీరు సపోర్ట్ వస్తుంది. నేను ఒక్కనే ఉన్నానా ఇక్కడ? అస్సలు మాకు పూనకం వస్తలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు అంటే కళలాగా ఇక్కడ చాలా మంది కనిపించే వ్యక్తుల్ని చూసినప్పుడు కళలాగా అనిపించేది, నిజంగా వస్తామా లేదా ఈ స్టేజ్ పైకి అని చెప్పేసి. కానీ ఈరోజు నిజంగా అండి కష్టం చేస్తే తప్పకుండా ఈ స్టేజ్ ప్రతి ఒక్కరికి సొంతం, 100% నిజం. సో నేను ఈ బిజినెస్లో స్టార్ట్ అయ్యే ముందు నేను చేసిన పనులు ఏంటంటే కనుక డిగ్రీ లైఫ్ ఏదైతే ఉందో, సో ఆల్మోస్ట్ ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ టైంలో నేను ఫైల్ వన్ అనమాట, ఎవరికి వినపోతుండే. సో ఈ విధంగా ఫైల్ వన్ అయిన టైంలో ఈ గొడవలు కొట్లాటలు ఇవన్నీ వీక్లీ వన్స్ మా అన్నయ్య కాలేజ్కి వస్తుండే నాతో పాటు. మా అన్నయ్య ఇట్లా కాలేజ్కి వచ్చి సో ఇట్లా సారీ చెప్పడం, ఆ విధంగా నా మైండ్ సెట్ ఉంటుండే. డిగ్రీ ఏదైతే ఉందో మధ్యలో ఆపేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. సో ఆ తర్వాత ఒక జాబ్కి వెళ్ళిన, యూరేకా హోప్స్ అని చెప్పేసి. సో దాంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు ఇన్కమ్ తీసుకుంటుండే. సో ఆ టైంలో మా అన్నయ్య మ్యారేజ్ అనేది సెట్ అయిపోయింది. అప్పటికే వెస్టేజ్ ఆపర్చునిటీ నా లైఫ్లోకి వచ్చిందండి. సో నేను తీసుకోలేదు, దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. బట్ ఏంటంటే సో నాకు టైం తక్కువ ఉండబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను. సో ఈ ఆపర్చునిటీలకి వచ్చే ముందు నేను జాబ్ చేస్తున్న టైంలో కూడా వడ్డమన్ శ్రీనివాస్ సార్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అంటుండే, ఏమనంటే అరే అనిల్ నీ లోపల చాలా టాలెంట్ ఉందిరా, దాన్ని నువ్వు బయట పెట్టు, నిజంగా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తే శ్రీనివాస్ సార్ ఇట్లా చేస్తాడని చెప్పేసి ఆయన ముందు నవ్వుకుంటూ నేను వెళ్ళిపోయాను. సో ఇదే విధంగా ఒకసారి దాస్ సార్ వచ్చినప్పుడు ఇంకా మా ఇంట్లోకి నేను స్విగ్గీ చేస్తున్న టైంలో సో సార్ నన్ను చూసినప్పుడు ఇంకా కూర్చోబెట్టుకొని, ఎందుకు మీ అన్నయ్య ఈ విధంగా చేస్తున్నాడు కదా, మంచి ఇన్కమ్ కారచ్చు అయినారు, నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్తుండే. సో ఆ టైంలో ఇంకా నేను అంటే నెగిటివ్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో నెగిటివ్ తప్పకుండా ఉంటుందండి. ఎందుకు అనంటే నెగిటివ్ ఆలోచించకపోతే మనం లైఫ్ అనేది లీడ్ చేయలేము 100%. బట్ దాన్ని పాజిటివ్కి ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటే ప్రతి మనిషి లోపల ఒక ప్లస్ మైనస్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆర్ యు ఎక్సైటెడ్? ఈ ప్లస్ మైనస్ ఏదైతే ఉందో ఈ ప్లస్ మైనస్ ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో 100% సక్సెస్ అవుతారు. నా మైనస్ ఏందో నాకు తెలిసినప్పుడు నా ప్లస్ ఏందో నాకు అర్థమైంది. సో నిజంగా సార్ వాళ్ళు చెప్పేది నిజమే. ఎన్నో పనులు చేసిన, నేను ఎన్ని పనులు చేసిన అంటే మీల్స్ పాయింట్ పెట్టిన, జాబ్ చేసిన, స్విగ్గీ చేసిన, ఓలా చేసిన, రాపిడో చేసిన, ఇన్ని దాంట్లో సక్సెస్ కాకుండా ఉన్న పర్సన్ని మా బ్రదర్ ఒకటే చెప్పినారు, ఆంజనేయులు రాసుమూరి సార్, నువ్వు ఇన్ని పనులు చేసావు కదా, ఈ పని మీద ఒక 6 months చెయ్యి, నచ్చకపోతే వదిలేసి అదే పనిలాగా అన్ని పనులు చేసినాను ఫీల్ అయిపోయి దీనిలో వదిలిపెట్టి ఇంకేదైనా వెతుకు అని చెప్పేసి చెప్పినుండే. సో నిజమేగా అనిపించి ఆ పని ఏదైతే ఉందో వెస్టేజ్లో నేను సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ ప్లాన్ అంతకుముందుకు మా అన్నయ్య 2-3 ప్లాన్స్ వచ్చినప్పుడు సో నెక్స్ట్ ప్లాన్ నేను రాను, ఇంకా నువ్వే చేసుకోవాలని చెప్పేసి చెప్పినుండే. నా ఫస్ట్ ప్లాన్ ఆల్మోస్ట్ అందరు ఇదే విధంగా వెళ్ళి ఉంటారు. యూట్యూబ్ లో ఒక ప్లాన్ వీడియో పెట్టుకొని ఎయిర్ బడ్స్ చెవులో పెట్టుకొని బండి మీద పోయేటప్పుడు కూడా చేతులు వదులుతుంటే యాక్సిడెంట్ అయిపోతుంది. ఎందుకు అనంటే భయం కదా. సో ఫస్ట్ టైం ప్లాన్ చెప్తున్నా ఏమైతుంది భయం. బట్ వంతు నిజంగా అండి ఆ ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా నిజంగా ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఇది నిజం. సో ఒకటే నేను చెప్పేది ఒకటే, ఒక స్టోరీ చెప్తానండి మీకు. సో ఒక పక్షి ఉంటుంది, ఇది సముద్ర తీరాన ఒక చెట్టు పైన ఏం చేస్తారంటే గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ సముద్రం అల ఏదైతే ఉందో అలా కొంచెం గట్టిగా వచ్చేసరికి ఆ చెట్టు పైకి ఆ అల అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ చెట్టు పైన ఉన్న గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ అలకి ఆ గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి కొట్టుకోవడం జరుగుతుందండి. సో కొట్టుకెళ్ళినప్పుడు ఆ పక్షి వచ్చి సముద్రాన్ని అడుగుతుంది అనమాట, సముద్ర రాజా ఇట్లా మీ అల ఏదైతే ఉందో మీ అల రావడం జరిగింది,
అది వచ్చినాక నాకు నా బేబీస్ ఏవైతే ఉన్నాయో, నా ఎగ్స్ ఏవైతే ఉన్నాయో సముద్రంలోకి రావడం జరిగింది. దయచేసి నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నా, అది నాకు ఇచ్చేసేవా అని చెప్పేసి ఈ పక్షి సముద్రాన్ని అడుగుతుంది. సో ఆ టైంలో సముద్రం మాట్లాడుతుంది, ఏమన్నాడంటే నా లోపల ఒకసారి జరిగిన చర్య ఏదైతే ఉందో ఆ చర్యను నేను వెనక్కి తీసుకోలేను. సో నీ బేబీస్ ఏవైతే ఉన్నాయో నేను తిరిగి ఇయ్యలేను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇక్కడ నుంచి కొంచెం డిమాండ్గా మాట్లాడుతుంది. సో అట్లా చాలాసార్లు పక్షి ఏదైతే ఉందో రిక్వెస్ట్ చేసి 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 అలిసిపోయి సముద్రానికి ఒక సవాల్ విసురుతుంది అనమాట. నువ్వు కనుక ఇప్పుడు నా పిల్లల్ని నాకు తిరిగి ఇవ్వకపోతే నీ సముద్రాన్ని ఎండగొట్టి నా పిల్లల్ని తీసుకుంటా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తుంది. సో అప్పుడు అక్కడ ఉన్న ఆ మాటకి అక్కడ సముద్రం ఏం చేస్తుందనంటే నవ్వడం స్టార్ట్ చేస్తుంది. సముద్రం అంత పెద్దగా నవ్వేసరికి అక్కడ ఉన్న పక్షులు, జంతువులు, జీవరాశులు అన్నీ అక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటాయి. కొన్ని ఏమో నవ్వుతుంటాయి, కొన్ని బాధపడుతుంటాయి. ఆ తరుణంలో ఆ పక్షి చిన్న నోటితోటి ఒక్కొక్క డ్రాప్ తీసుకెళ్లి పక్కన వేయడం స్టార్ట్ చేస్తుంది. ఎట్లా అనంటే ఏడ్చుకుంటా. సో ఈ సిచ్యువేషన్ ని అన్ని జంతువులు చూస్తున్నప్పుడు పక్షులలో పెద్ద పక్షి ఏదన్నా ఉంది అని అంటే గరుడ పక్షి. ఇవన్నీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అది చూడడం ద్వారా ఈ సందర్భాన్ని చూసి తెలుసుకొని అక్కడికి వచ్చి సముద్రంతో మాట్లాడుతుంది అనమాట. అది ఏడ్చుకుంటూ ఆ విధంగా ఉంది కదా, అంతేగానో బ్రతుకులాడుతుంది కదా, నువ్వు తిరిగి వచ్చి అని చెప్పేసి అని అంటే లేదు నాకు ఒక్కసారి జరిగిన చర్య ఏదైతే ఉందో నేను అది తీసుకోలేను, నన్ను క్షమించు అని చెప్పేసి మాట్లాడితే ఆ గరుడ పక్షి చెప్తుంది అనమాట. గరుడ పక్షి అని అంటే లార్డ్ విష్ణుకి వెయ్యి. సో ఆ పక్షి చెప్తుంది అది ఏదైతే చేస్తున్న పని ఉందో నేను మొదలు పెడతాను, ఒకటే దెబ్బకి నీ సముద్రాన్ని ఎండగొట్టేస్తాను కానీ తిరిగి రిటర్న్ ఆ బేబీస్ ఇచ్చేసరి సముద్రం. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మీరు 100% ఎఫర్ట్ పెట్టగలిగితే, నిజంగా చెప్తున్నా 100% ఎఫర్ట్ పెట్టగలిగితే భగవంతుడు సైతం మీతో పనిచేస్తాడు. ఇది నిజం, 100%. సో